Light, camera, rolling, music. అండి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద మన నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా నూతన దర్శకుడు అనిల్ రావుపూడి దర్శకత్వంలో మన కళ్యాణ్ రామ్ శృతి సోది కాంబినేషన్లో ఈ రోజు మన ముందుకు వచ్చిన మాస్ ఎంటర్టైన్మెంట్ పటాస్ పవర్ఫుల్ గా పేలింది. मसाला कीड़े क्ला सूप गुलासा कीड़े बॉम सूप भरोसा भीड़े भीड़े पट्टा से देखो ये पुलिस वाला पे ले 10,000 वाला क्राइम में दी एंड आई हेला जैसे पट्टा से పట్టాస్ చెప్పరా. పటాస్ కథలోకి వెళ్తే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కొడుకు మన హీరో. మనోడిని చిన్నప్పటి నుంచి తండ్రి సరిగ్గా చూడలేదనే ఫీలింగ్లో ఉంటాడు. తన తండ్రి వల్లే తన తల్లి చెల్లిని తను కోల్పోయాడని చెప్పేసి భావించిన మన హీరో తండ్రి మీద కోపంతో ఇల్లు వదిలి పారిపోయి అనాథాశ్రమంలో పెరిగి ఐపీఎస్ అవుతాడు. ఆ తర్వాత ఓ పొలిటీషియన్ సహాయంతో డీజీపీగా తన తండ్రి బాధ్యతలు నిర్వహిస్తున్న హైదరాబాద్కి తను ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. అక్కడికి వచ్చి ఛార్జ్ తీసుకున్న మన హీరో లోకల్గా ఉన్న పొలిటికల్ విలన్కి సపోర్టర్గా నిలబడతాడు. అతను చేసే అరాచకాలన్నీ కూడా మనోడు సపోర్టర్గా నిలబడి నడిపిస్తూ ఉంటాడు. దాంతో తన తండ్రి మీద తన పగ తీర్చుకుంటున్నానని ఆనందంలో ఉంటాడు. అనుకోకుండా పరిచయమైన ఒక అమ్మాయి డఫ్ అండ్ డమ్. ఆ అమ్మాయిలో తన చెల్లిని చూసుకుంటాడు మన హీరో. అయితే ఆ అమ్మాయి అనుకోకుండా చచ్చిపోతే ఆ చావుకు కారణం ఈ పొలిటీషియన్ తమ్ముడేనన్న విషయం తన తండ్రి ద్వారా తెలుసుకుని హీరో షాక్ అవుతాడు. షాక్ అయిన హీరో ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన విలన్కి రివర్స్ అవుతాడు. అంటే ఇప్పుడు దాకా ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్గా ఉన్నటువంటి మన హీరో టర్న్ తీసుకుని నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్గా కనపడతాడు. ఆ తర్వాత ఈ విలన్కి మన హీరో పట్టాసు పేల్చి ఎలా బుద్ధి చెప్పాడు అనేది చివరిదాకా ఎంటర్టైనింగ్ నడిపిన కథ ఇది. ఈ రోజుల్లో సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి అంటే కథ కొత్తగా ఉండాలి. ఒకవేళ పాత కథను రొటీన్ కథను తీసుకోవాల్సి వస్తే ప్రెజెంటేషన్ ఇదిగో ఇలా ఉండాలి. కరెక్ట్. ఈ రోజు నుంచి మా శ్రమని మా తెలివిని శారీరకంగా గాని మానసికంగా గాని ఈ జనం కోసం కాకుండా వీడు ఇలాగే సెటిల్మెంట్లు చేసుకుంటూ పోతే మనం అమ్మిన ల్యాండ్ల ముందే మనం లాండ్రీ షాపులు పెట్టుకోవాలి. సునా మిస్టర్ సుభాష్, జయంత్ పవన్ తో పెట్టించాడు, పూరి మహేష్ తో పెట్టించాడు, నువ్వు నాతో పెట్టించు. ఏంటది? ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ గురించి. అతనొక్కడే సినిమా తర్వాత మళ్ళీ అంతటి విజయాన్ని అందుకోవడం కోసం విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ దూసుకెళ్లిపోతున్న కళ్యాణ్ రామ్కి నాళ్ళకి మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ దొరికింది. దానికి పరిపూర్ణ న్యాయం చేసి శబాస్ అనిపించుకున్నాను. బాగా చెప్పు. దాని తర్వాత హీరోయిన్ శృతి సోద్. సోదా హీరోయిన్ గురించి చెప్పు. సోద్ కాదురా, ఆ పిల్ల పేరు శృతి సోద్. ఈ పిల్ల హీరోయిన్ అంటే సర్లే, సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఏం మాట్లాడుకుంటే ఉపయోగం? ఇబ్బంది పడిపోతాం ఎందుకు. దాని తర్వాత ప్రత్యేక పాత్రలో మన సాయి కుమార్ గారు. ఆ పాత్రగా నిండుతనం వచ్చిందిరా. దాని తర్వాత ఇలాన్ కింద అస్తోస్ రాణ తీసాడు. ఈయనేట్రా బాబు, ఏ పాత్ర చేసినా కూడా ఆ పాత్ర మాత్రమే కనిపించేలా బలేసేస్తారు. బాగా చెప్పు. దాని తర్వాత మన శ్రీనివాస్ రెడ్డి ఎరగదీశాడు. తర్వాత పోసాని కృష్ణమర్లి గారు బ్రహ్మాండంగా నవ్వించారు. మన ప్రవీణ్. అయ్యి బాబు, మనోడు కూడా సూపర్ గా నవ్వించాడు. జయప్రకాష్ రెడ్డి గారు. అసలు ఈయన మాత్రం తక్కువ శబాస్ నవ్వించారు. తర్వాత మన కట్నం వృద్ధి ప్రభాస్ కాంబినేషన్ 801 ఫార్మేట్ లో హిలేరియస్ కామెడీ అందించారు. ఆ తర్వాత మన ఎంఎస్ నారాయణ గారు. మరి చెప్పమే, వీళ్ళందరినీ డామినేట్ చేసి మరి నవ్వించారు. బాగా చెప్పు. నా లైఫ్ తో ఒకడు ఆడుకున్నాడు సార్, వాడి లైఫ్ తో నేను ఆడుకోవాలి కదా. ఐ హేట్ పోలీస్. మనీ వాడతావో, మనుషుల్ని వాడతావో, కాళ్ళు పట్టుకుంటావో, కాలర్లు పట్టుకుంటావో, పక్కలేస్తావో, పైరవీలే చేస్తావో, నా కొడక ఏం చేస్తావో చెయ్యి. జై జగడపాటి రామ్ గోపాల్, థ్యాంక్స్ ఫర్ యువర్ పెప్పర్ స్ప్రే. యష్ హాయ్, నువ్వేసావు. ఇక ఈ సినిమా టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది సంగీతం మన సాయి కార్తిక్. పర్లేదు. ఎడిటింగ్ తమిరాజ్ బాగుంది. సినిమాటోగ్రఫీ సర్వేస్ మొరారి. ఎప్పుడు బాగానే ఉంటుంది. నిర్మాత మన నందమూరి కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణంలో కనిపిస్తున్నారా? ఫైనల్ గా కెప్టెన్, కథ, స్క్రీన్ ప్లే, మాటలో దర్శకత్వం నూతన దర్శకుడు అనిల్ రావుపూడి. రచయితగా అందరి మన్ననలు పొందిన అనిల్ రావుపూడి దర్శకుడుగా తను చేసిన ఈ సినిమా కథలో కొత్తదనం లేకపోయినా కథనంలో వేగానికి తగిన డైలాగ్స్ ని రాసుకుని మల్టీప్లెక్స్ ప్రేక్షకుల మాట ఎలా ఉన్నా మామూలు ప్రేక్షకులకు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్నింటినీ పొందుపరిచి ఈ సినిమాని మనకు అందించినందుకు ఈయన ప్రత్యేకంగా అభినందిస్తున్నాను రా. బాగా చెప్పు.
ఓసి చిన్నదాన మూతి తిప్పకే ప్రేమ వాత పెట్టకే గుండె కోత పెట్టకే ఓసి కుర్రదాన తుర్రుమన్నకే చిర్రు బుర్రులాడకే కళ్ళు ఎర్ర జయ్యకే మిల్లీమీటర్ అంత చూపు చాలే సెంటీమీటర్ అంత స్మైలు చాలే నీకు నాకు మధ్య వేల మైళ్ళ దూరం కరిగించాలే పువ్వులే ఇస్తా పూజలే చేస్తా నీ బాంచన్ నన్ను లవ్వు చెయ్యవే అతను ఒక్కడే సినిమా తర్వాత మళ్ళీ అలాంటి కమర్షియల్ విజయం అందుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి కళ్యాణ్ రామ్ కోసం నూతన దర్శకుడు అనిల్ రావుపూడి పటాస్ అని ఒక కథను రాసుకుని ఆ కథలో కళ్యాణ్ సిన్హా అనే ఒక క్యారెక్టర్ డిజైన్ చేశారు. ఆ పాత్రకు ప్రాణం పోయడం కోసం తన ఎనర్జీ లెవెల్ను మొత్తం దారిపోసి అద్భుతంగా నటించాడు మన కళ్యాణ్ రామ్. కేవలం కళ్యాణ్ రామ్ పాత్రే కాకుండా మిగతా పాత్రలన్నీ కూడా హీరోకి ధీటైన పాత్రలను డిజైన్ చేసుకున్నాడు దర్శకుడు. వాటి మధ్య సీరియస్గా కథ నడుస్తూనే ఎంటర్టైన్మెంట్ అండర్ ప్లేలో అలా వెళ్తూ అందరినీ నవ్విస్తూ కథ ముందుకు సాగుతుంది. ఒక బిగైన స్పీడ్ అయిన స్క్రీన్ ప్లేలో ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా సినిమా నడవటం అంటే చిన్న విషయం కాదు. అలాంటి కత్తి మీద స్వామి ఈ నూతన దర్శకుడు చేసినందుకు ఆయన అభినందించాలి. ఇక తన పాత్రకి ప్రాణం పోసి ఈ పాత్ర ద్వారా తన ఎనర్జీ లెవెల్స్ మరోసారి చూపించాలని ప్రయత్నం చేసిన మన కళ్యాణ్ రామ్ను మనం ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఎప్పుడు విభిన్నమైన పాత్రల ద్వారా విభిన్నమైన సినిమాల ద్వారా మనం ముందుకు రావాలని కోరుకునే మన కళ్యాణ్ రామ్కి విజయం చాలా అవసరం. ఈ విజయంతో మరిన్ని విజయాలతో మనం ముందుకు రావాలని కోరుకుంటూ ఈ సినిమాకి అద్భుతమైన కథా స్క్రీన్ ప్లే మాటలందించిన నూతన దర్శకుడిని అభినందిస్తూ ఈ సినిమాకి పనిచేసిన మిగతా సాంకేతిక నిపుణుల్ని నటీనటుల్ని అందరినీ పేరుని అభినందిస్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. ఎందుకంటే నగరంలో ఇంకా సినిమాలు విడుదలవుతున్నాయి. అన్ని చూసి వచ్చి నెక్స్ట్ వీక్ అన్నీ మీకు చెప్తాను. అప్పుడు దాకా మీరు మన కళ్యాణ్ రామ్ పవర్ఫుల్ పటాస్ చూసి ఎంజాయ్ చేస్తా ఉండండి. ఉంటారండి మీ ఎర్రబాబు. మసాలా వీడే క్లాసు కులాసా వీడే బాసు భరోసా వీడే వీడే పట్టాసే देखो ఈ పోలీస్ వాలా పే లే 10,000 వాలా క్రై మే ది ఎండ్ అయ్యేలా చేసే పట్టాసే